ఇప్పుడు అంటే సినిమా వాళ్ళకి ఏం పోయే కాలం తెలీదు. ఐ వాంట్ టు ఎక్స్‌ప్రెస్ దిస్. అక్కడ నిశ్చితార్థం జరుగుతుంది. అక్కడ సత్యనారాయణ జరుగుతుంది. లేకపోతే ఇంకోటేదో జరుగుద్ది. మరి తెలుగు సినిమా వాళ్ళకి పోయే కాలం, అందరికీ పోయే కాలం నాకు తెలదు. ప్రతి ఓడు బూట్లతో వచ్చేస్తుంటాడు అక్కడికి. ఎవడన్నా ఉయ్యాలి బూట్లతో ఊగుతాడా? మిడిల్ ఆఫ్ ద హౌస్ ఏమిటో మన సినిమాలు నాకు అర్థం కాదు. ప్రతి ఓడు బూట్లు చెప్పులు, బూట్లు చెప్పులే. వంటిట్లో బూట్లే. దేవుడు కదా ఒకటే వదిలేశారు ఇంక పుణ్యాత్ములు. అసలు ఇది పోయే కాలం ఏంటో నాకు అర్థం కాదు. మన తెలుగు సినిమానే అన్ని సినిమాలు నాకు తెలీదు. ప్రతి చోటకి చెప్పులతోనే తిరుగుతారు వీళ్ళు. ఇక్కడ కిచెన్లోకి చెప్పులే, బూట్లే. ఎవడైనా మా అమ్మ మమ్మల్ని స్కూల్ ఏజ్లో మేము మధ్యాహ్నం భోజనానికి వస్తే ఈ బట్టలు, ఒంటి మీద బట్టలు అక్కడ దండం మీద వేసి టవల్ కట్టుకుని భోజనం చేసేవాళ్ళం. తర్వాత మళ్ళీ ఆ బట్టలు వేసుకుని స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత సందు ఉండేది. ఆ సందులోంచి అలా వెళ్ళి ఆ బట్టలన్నీ ఒక చెక్క పెట్టిలో వేసేవాళ్ళం. స్నానం చేసి వచ్చాక మా అమ్మ ఉతికిన బట్టలు ఇచ్చేది. అవి కట్టుకుని మా అమ్మ పెట్టిన స్నాక్స్ తినేవాళ్ళం. ఏవి కురుకురేలు కాదు, మా అమ్మ వండినవి తినేవాళ్ళం. మళ్ళీ వెళ్ళి గంటల గద్ది ఆడుకునేవాళ్ళం కదా. మరి అసలు చెప్పులు వేసుకుని ఇంట్లోకి రావచ్చా? మరి ఏమిటో నాకు అర్థం కాదు. మన వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు కదా. వాడు మీకు గుర్తుందా, సత్యమేవ జయతే ప్రోగ్రాం చేశాడు. అప్పుడు గుళ్ళోనే తిరిగేసేది చెప్పులు వేసుకుని. ఇప్పుడు నేనేమిటంటే పోనీ ఇతర మతం వాడికి మన మీద గౌరవం లేకపోతే పోనీ వాడి పుస్తకం, వాడి అమ్మవాడి మస్తకం, నీకేం పోయే కాలం? నువ్వు హిందువేగా, నీకేం పోయే కాలం కదా. సనాతన ధర్మాన్ని నువ్వు ఇక్కడ జీవిస్తూ ఎక్కడో టికెట్లు కొంటేనే కదా నీ బతుకు. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ నా. సో ఇది మారాలి. అది ఎలా మారద్దో తెలుసా? మనం మారితే మారద్దు. మనమేమో హాయ్ బ్రో అని మనమే ఆడేసిన సెటర్కి ఇంకో 2 ఎక్స్ట్రా ఇస్తే ఎలా మారద్ది? ఎప్పుడో ఫ్రాన్స్లోనో ప్యారిస్లోనో ఎవడో బొమ్మ గీశాడు. ఎవరు బొమ్మ? మహమ్మద్ ప్రవక్త బొమ్మ. అంతే. ఆ మర్నాడు అసలు ఆ ప్రెస్ అసలు ఏం లేవు, లేవు, అంత భూస్థాపితం. బొమ్మ గీయకూడదు, వాళ్ళ మతం ఒప్పుకోదు. అంతే. ఇంకెవరు బొమ్మలు గీయరు. అర్థమవుతుందా? సో మనకేంటంటే ఎవడో మైక్ పెట్టాడు, సత్యనారాయణ అనే పూజారి వరంగల్లో, అంతే. వీడిని చంపేశాడు, ఈ పందిని చంపేశాడు. అంతే. పూజారిని చంపేశాడు. రోజు మనం బోల్సార్లు వినాల్సి వస్తుంది. నీకు సిగ్గు లేకుండా వాడు ఇది గడిపినా అని భయ్యాన్ని నువ్వు తింటున్నావు. నేనేమంటా అంటే వాళ్ళని అనొద్దు అంటున్నా, వాళ్ళ దగ్గర తినొద్దు అంటున్నా, వాళ్ళ దగ్గర కొనొద్దు అంటున్నా. అనడం ఎందుకు, తినడం ఎందుకు, కొనడం ఎందుకు? నువ్వు ఇచ్చిన డబ్బులతోనే వాడు బతికేది, వాడు నిన్నే వేసేసేది. ఇప్పుడు మీ అమ్మాయికి ఎవడో అన్నాడు, బాబు కాఫీ తాగుతావా అంటే ఇప్పుడు విజిలేస్తాడు, తర్వాత కన్ను వేస్తాడు, తర్వాత కాలు వేస్తాడు, తర్వాత చెయ్యి వేస్తాడు, తర్వాత దాన్ని వేసేస్తాడు. తప్పెవరదంటావు? నీదే. కాబట్టి ఈ దేశం పాడైపోతే దోషం ఇతర మతస్థుడు కాదు. పాపం వాళ్ళ పుస్తకం ప్రకారం వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు. దాచుకో, ఆక్రమించు. మొన్న మధ్య ఏదో వీడియో చూశాను, పచ్చగొడ్డ వేసాడు, కింద ఏముంది? రాళ్ళు, గడ్డి. పచ్చగొడ్డ అంటే ఏంటి? మజారు తెలుసా నీకు? దాన్ని దర్గా అంటారు. అంటే ఏంటి? ఓ పడుకోబెట్టితే శవాన్ని దర్గా అంటారు. ఇప్పుడు ఆ శవానికి మనకేంటి సంబంధం? చిత్రం ఏంటంటే ఇలాంటివి ఫ్లైఓవర్ల మీద కూడా ఉంటాయి. అదైందా? సో కాబట్టి ఇలాంటివి జరగడానికి కారణం నువ్వే. ఎవరిని భయ్యానాలో ఎవరిని అనకూడదో నీకు తెలియకపోవడం. కాబట్టి హిందువులు మారాలి నాయన, అదొక్కటే సొల్యూషన్. మారడం అంటే స్వాభిమానంతో జీవించడం, దేవాలయాలను రక్షించుకోవడం, ధర్మం ఏంటో తెలుసుకుని ఆచరించడం. ఏమీ చేయకపోతే అది లుప్తం అయిపోతుంది. లుప్తం అంటే కనబడకుండా పోతుంది. అంటే ఇది ఎప్పటికీ అంతరించదు, లుప్తం అవుతుంది. పాకిస్తాన్లో హిందువులు మైనస్లో పడిపోయారు. ఎందువల్ల? ఆ రాక్షసులు పెరిగారు కాబట్టి. అసలు ఆ పాకిస్తాన్ ఎందుకు పుట్టింది? రాక్షస భావాలు కలిగిన వాళ్ళ సంఖ్య పెరగడం వల్ల. అది ఎక్కడ పెరిగితే అక్కడ కట్ అయిపోతూ ఉంటాయి దేహాలు, దేశాలు. కాబట్టి నువ్వు చదువు, నువ్వు భౌతిక చదువు, నువ్వు బైబిల్ చదువు, నువ్వు ఖురాన్ చదువు, అబద్ధాలు ఆడకు. ఆ 3 లైన్ పాడకు. 3 లైన్ ఏంటి? అది
బూత్ కదా. ఈశ్వరుడు అల్లా ఒకటే అని ఈశ్వరుడు నమ్మినోడు అంటాడు, అల్లా నమ్మినోడు అంటాడా? అందరూ ముస్లిం కోసింది హిందూ తింటాడు, హిందూ కోసింది ముస్లిం తింటాడా? అందుకే నేను కొత్త చెప్పులు కొనుక్కున్నా, అన్ని మతాలు సమానం అంటే వాడతా. నిరూపిస్తే 10 లక్షలు. అదేందిగా, అదే అబద్ధాలు ఆడకండి హిందువులారా, అబద్ధాలు ఆడకండి. బీ ప్రాక్టికల్. ఓ రాణా ప్రతాప్, ఓ శివాజీ, ఓ అల్లూరి, ఓ ఆజాద్ చంద్రశేఖర్, వీళ్ళు మరణించింది మన కోసం, అది మర్చిపోకండి. ఎడారి మతాలు వాళ్ళందరూ నరకానికి వెళ్తారని చెప్తాయి. అటువంటి పనికిమాల మతాల నుంచి ప్రపంచాన్ని రక్షించాలి, అట్లీస్ట్ దేశాన్ని రక్షించాలి, అట్లీస్ట్ రాష్ట్రాన్ని రక్షించాలి, అట్లీస్ట్ నీ కుటుంబాన్ని రక్షించాలి.